ఐదు ఐదు సంవత్సరాల నుంచి నిద్రలోనూ మెలకువలోనూ నాకు గుర్తుకు వస్తూనే ఉంది. జరిగిన అవమానం నాకు గుర్తుంది. ఆడదాన్ని కుటుంబం నుంచి బయటికి గెంటేయటం మీకు చాలా సులువు. మీ అవసరాల కోసం అదే ఆడదాన్ని ఇంట్లోకి పిలవటం కూడా మీకు సులువు. కానీ నేను మీ ఇంట్లో తిరిగి అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు అని అవని శ్రీకర్కు చెప్పి అక్షయ్ కోసం ఇంట్లోకి వెళ్తుంది. అవని వెనకే శ్రీకర్ కూడా అక్షయ్ కోసం లోపలికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో అక్షయ పూజారి గారితో శ్రవణ కుమారుడు చనిపోయిన తర్వాత దశరథ మహారాజు శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల చేతిలో పుత్రశోకం అనుభవించుగాక అనే శాపానికి గురయ్యాడు అని అక్షయ పూజారి గారితో చెప్తూ ఉంటుంది. చాలా చక్కగా చెప్పావు తల్లి అని పూజారి గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీకర్ అవని ఇద్దరా అని అక్షయ అని గుమ్మం దగ్గర నుంచి పిలుచుకుంటూ ఇంట్లోకి వస్తుంటే రండి బాబు అని పూజారి గారు అంటారు. మేడం మీరా అని అక్షయ అంటుంది. అక్షయ నీకోసం డ్రెస్సులు తీసుకొచ్చాము, ఎలా ఉన్నాయి అని అవని అడుగుతుంది. మీ మనసులాగానే చక్కగా ఉన్నాయి మేడం అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. అక్షయ నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకో అని స్వీకరిస్తాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని అక్షయ చెప్తుంది. ఇక అవని వాళ్ళ వెనకే ఒక వైఫ్ హస్బెండ్ పూజారి గారింటికి వస్తారు. వాళ్ళకి ఎదురుగా కావేరి వెళ్తుంది. నేను చెప్పింది గుర్తుంది కదా, చెప్పింది చెప్పినట్టు చేయండి, ప్రతి పనిలోనూ అది నాకు అడ్డుపడుతుంది అని చెప్పి కావేరి ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్తూ ఉంటుంది. మీరు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అవుతాం మేడం అని చెప్పి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు. పని పూర్తయిన తర్వాత మిగిలిన పేమెంట్ గురించి మాట్లాడుకుందాం అని కావేరి చెప్తుంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే మీరు మెయిన్ డోర్ నుంచి వెళ్ళండి, నేను బ్యాక్ డోర్ నుంచి వెళ్తాను అని కావేరి చెప్తుంది. సరే మేడం అని చెప్పి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. నిజంగా అక్షయ తల్లిదండ్రులు ఉంటే మీలాగే చూసుకునే వాళ్ళేమో అని శాంతమ్మ అంటుంది. ఇంకా అప్పుడే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పూజారి గారి ఇంట్లోకి వచ్చి నారాయణరావు గారు లోపలికి రావచ్చా అని అడుగుతుంటారు. రండండి, ఏదైనా ముహూర్తం పని మీద వచ్చారా ఏంటి అని పూజారి గారు అడుగుతుంటారు. కాదండి, పాప తల్లిదండ్రులం అని చెప్పడంతో పూజారి గారు షాక్ అవుతారు. అవునండి, పాపను తీసుకెళ్దామని వచ్చాము. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి సరిగా లేక పాపను గుడిలో అమ్మవారి ముందు వదిలేశాము. గత కొద్ది రోజులుగా పాప కోసం వెతుకుతున్నాము. పాప ఇక్కడ ఉందని తెలిసింది, అందుకే తీసుకెళ్దామని వచ్చామని వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు. ఇలా రా పాప అని ఆ వైఫ్ పిలవటంతో అక్షయ ఆవిడ దగ్గరికి వెళ్తుంది. మీరు మా అమ్మ నాన్ననా అని అక్షయ అడగటంతో నీకు అలాంటి అనుమానం రావటంలో తప్పులేదు తల్లి, మా పొరపాటే. ఎంత చక్కని రూపం, అచ్చం అమ్మవారి రూపంలా ఉంది, పాపకు ఏం పేరు పెట్టారు అని ఆ వైఫ్ అడుగుతూ ఉంటే అక్షయ అని కావేరి చెప్తుంది. అవును, వీళ్ళెవరు, ఈ సంతంతా ఎవరు అని కావేరి వచ్చి అడుగుతూ ఉంటుంది. అక్షయ తల్లిదండ్రులట అని మాధవ చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులకు తగలడ్డారేంటి అని కావేరి అడుగుతుంది. పరిస్థితుల ప్రభావం వల్ల ఇన్ని రోజులు రాలేదమ్మా అని చెప్పి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు. నారాయణరావు గారు పాప మా పాపే అని నిరూపించడం కోసం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఒకసారి మీరు పోలీసుల ద్వారా చెక్ చేపించుకోండి అని చెప్పి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు. మాకెందుకో వీళ్ళు పాప తల్లిదండ్రులు అంటే నమ్మబుద్ధి కావట్లేదు అని అవని అంటుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకోండి నారాయణరావు గారు అని చెప్పి శ్రీకర్ అంటాడు. మధ్యలో మీకెందుకు, వాళ్ళు అక్షయ తల్లిదండ్రులు అంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి కావేరి అంటుంది. వీళ్ళు నిజానికి తల్లిదండ్రులే అనిపిస్తుంది అని మాధవ అంటాడు. మీరు ఏ ఎంక్వైరీ చేసినా మేము సిద్ధమేనండి అని వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు. నాకైతే నమ్మకం కుదిరింది అని నారాయణరావు అంటూ ఉంటాడు. ఇన్ని రోజులకు ఆ అమ్మవారు అక్షయ తల్లిదండ్రులను పంపించినట్టున్నారు. అక్షయ్పై అమ్మవారికి ఇప్పటికీ కనికరం కలిగిందేమో అని చెప్పి శాంతమ్మ అంటూ ఉంటుంది. నిజంగా అయితే మీరే నా తల్లిదండ్రులా అని అక్షయ అనటంతో అవునమ్మా అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అక్షయ్ను హగ్ చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, తీసుకెళ్ళి తగలడండి అని చెప్పి కావేరి అంటుంది. ఇంకెప్పుడు కూడా నన్ను వదిలిపెట్టకండి అని అక్షయ్ అంటుంది. ఇక కళలో కూడా అలాంటి ఆలోచన మాకు రాదమ్మా అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు. పదమ్మా మన ఇంటికి వెళ్దామని వాళ్ళు అంటూ ఉంటే ఉండండి నా బ్యాగ్ తీసుకొచ్చుకుంటాను అని అక్షయ లోపలికి వెళ్ళి అమ్మా నాన్న వచ్చారు, నేను సంతోషంగా అమ్మా నాన్నలతో కలిసి ఉండొచ్చు అని చెప్పి అక్షయ తన బ్యాగ్ తీసుకుని అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న వచ్చారు, ఇక నేను మా అమ్మ నాన్నతో కలిసి ఉండబోతున్నాను, నన్ను ఆశీర్వదించు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది.
ఇక మరోవైపు పూజారి గారు అవని శ్రీకర్ల దగ్గరికి వెళ్ళి అక్షయ్కు తల్లిదండ్రులుగా మీరు ఉన్నామనుకున్నారు, కానీ అక్షయ్ నిజమైన తల్లిదండ్రులు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటారు. మా పాపను ఎన్ని రోజులు మీ బిడ్డలా చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మీ రుణం తీర్చుకోలేము అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అంటూ ఉంటారు. ఇక ఇంతలో అక్షయ తన బ్యాగ్ తీసుకుని వాళ్ళలోకి వచ్చి, తాతయ్య నేను వెళ్ళొస్తాను, మీ ఆరోగ్యం జాగ్రత్త, అప్పుడప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ నీకు మంచి రోజులు వచ్చాయి, సంతోషంగా ఉండి తల్లి, నా ఆయుష్ కూడా పోసుకుని అని శాంతమ్మ అంటుంది. అక్షయ నారాయణరావు పెంపకంలో చాలా బాగా పెరిగింది, బాగా చూసుకోండి అని చెప్పి అవని అంటుంది. బాల్యమంతా గుడి కడగటం వల్ల భక్తి శ్రద్ధలతో ఉంది, అలాంటి అక్షయను జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత మీదే అని శ్రీకర్ అంటాడు. నేను కన్న తల్లినండి, అక్షయ బాధ్యత గురించి మీరు నాకు చెప్తున్నారా అని చెప్పి వచ్చిన వైఫ్ అంటూ ఉంటుంది. సరే సరే ఇక బయలుదేరండి అని కావేరి అనటంతో అందరికీ బాయ్ అని చెప్పి అక్షయ వెళ్దాం పదండి అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్తో చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ వెళ్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలకి ఇంటిని పట్టిన శని వదిలిపోయింది అని కావేరి మనసులో అనుకుంటుంది. ఇక గేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని అక్షయ వెనక్కి వచ్చి బాయ్ మేడం, బాయ్ సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ అక్షయ్ను దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుని జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అందరికీ బాయ్ అని చెప్పి అక్షయ గేటు దాటి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. అమ్మవారు కావేరిలో ప్రవేశిస్తుంది. ఇక అక్షయ గేటు దాటి వెళ్ళబోతూ ఉంటే ఏయ్ ఆగండి అని చెప్పి కావేరి బయటకు వచ్చి గట్టిగా అరుస్తుంది. ఎవరు నువ్వు, పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అదేంటి కావేరి, అంతా చూసావు కదా అని మాధవ అంటాడు. పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు, పాప మీ పాపే అనటానికి ఆధారాలేంటి అని కావేరి అంటుంది. అందరూ నమ్మే కదమ్మా అక్షయ్ను వాళ్ళతో పంపిస్తున్నాం అని పూజారి గారు అంటారు. నా కంటి నుంచి తప్పించుకుని పాపని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా? పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పాపను ఇక్కడి నుంచి తీసుకెళ్తే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది అని కావేరిలో ఉన్న అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షయ తల్లిదండ్రులు అని చెప్పిన వైఫ్ అండ్ హస్బెండ్ అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వే కదా డబ్బులు ఇచ్చి పాపకు తల్లిదండ్రులు అని చెప్పమన్నావు, నువ్వు చెప్పినట్టుగానే మేము చేస్తున్నాం కదా, ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ కావేరిని అంటూ ఉంటే ఆ మాట విని అవని శ్రీకర్, పూజారి గారు, శాంతమ్మ, మాధవ అందరూ కూడా షాక్ అవుతారు. కాసేపటికి కావేరి నాకేమైంది, ఒళ్ళంతా ఏదో భారంగా అనిపిస్తుంది, ఒంటి మీద నుంచి ఏదో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అని కావేరి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అవని వచ్చి అంటే మీరు నిజమైన అక్షయ తల్లిదండ్రులు కాదా అని అడుగుతూ ఉంటుంది. కాదు మేడం, ఈవిడే మాకు డబ్బులు ఇస్తాను, ఈ పిల్ల ఏం చేసినా కూడా మా ఇంటి నుంచి వెళ్ళిపోవట్లేదు, ఈ పిల్లను మా ఇంటి నుండి తీసుకెళ్ళమని చెప్పింది, అందుకే అలా నాటకం ఆడాం అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి గ్యాప్కో మాట మాట్లాడుతున్నారు, ఇందాకలేమో మీరే మాట చెప్పారు, వేరే మాట చెప్తున్నారు అని కావేరి అంటూ ఉంటుంది. మాట మార్చి చెప్పి నువ్వా మేమమ్మా అని వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు. అక్షయ్ నీకు ఇంత భారం అయిపోయిందా, మరీ చిన్నపిల్ల విషయంలో కూడా నువ్వు ఇంత దురుసుగా ప్రవర్తిస్తావా, ఛీ నీది కూడా ఒక బ్రతికేనా అని చెప్పి అవని కావేరిని అంటుంది. అక్షయ ఎందుకు మీకు భారమైందో నాకైతే అర్థం కావటం లేదు అని శ్రీకర్ అంటాడు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాం అని చెప్పి నారాయణరావు అనటంతో మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్షయ బ్యాగ్ వదిలేసి వచ్చిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. చీచి ఏం బ్రతుకునిది, ఏం పుట్టుకునిది అని చెప్పి శాంతమ్మ కావేరిని అంటుంది. వచ్చిన వాళ్ళు అక్షయ్ నిజం తల్లిదండ్రులు కాదని నా మనసు చెప్తూనే ఉంది, పాప అదృష్టం బాగుంది, గండం గడిచింది అని అవని అంటుంది. ఏదో శక్తి అక్షయ్ను నిజంగా కాపాడింది, అందుకే వాళ్ళ వెంట వెళ్లకుండా ఆపింది అని చెప్పి పూజారి గారు అంటారు. అక్షయ్ను జాగ్రత్తగా చూసుకోండి, మేము ఇక్కడ వెళ్ళొస్తాం అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్కు జాగ్రత్త చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. నిజంగానే మా అమ్మ నాన్న వచ్చారనుకున్నాను, బ్యాడ్ ఆంటీ అని చెప్పి అక్షయ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ అక్షయ ఆగమ్మ అని చెప్పి పూజారి గారు పిలుస్తూ ఉంటారు. అక్షయ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఛీ అని చెప్పి కావేరిని అసహించుకుని పూజారి గారు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి కావేరి ఇదంతా అని మాధవ అడుగుతుంటే సినిమా అంతా చూసి మళ్ళీ ఏంటా అని అడుగుతున్నావు ఏంటి అని కావేరి అంటుంది. అసలు నాకేమైంది, ఆ కాసేపు ఏం జరిగిందో కాస్త కూడా అర్థం కావట్లేదు, కొంపదీసి ఆ అమ్మవారు నా పైన పడిందా ఏంటి అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బంటి బాల్తో ఆడుతూ ఉంటే ఒరే బంటి ఓవర్ యాక్షన్ చేయకు, లాస్ట్ టైం రన్నింగ్ రేసులో గెలిచావంటే అక్షయ్ ఏదో మాయ చేసింది,
అని శౌర్య అంటుంది. అక్షయ్ ఏమై చేసింది, ఏం చేయలేదు కదా అని బంటి అంటాడు. అది కద్రిది ఏమైనా చేస్తుంది అని శౌర్య అంటుంది. మాటలు జాగ్రత్తగా లేకపోతే నీ వ్యక్తిత్వం దిగజారిపోతుంది. ఎదుటి వారి మీద అనవసరంగా నిందలు వేయకు శౌర్య అని అక్షయ చెప్తూ ఉంటుంది. నువ్వేమైనా స్కూల్ టీచర్ అనుకుంటున్నావా, పాఠాలు చెప్తాను అని శౌర్య అంటుంది. మంచి మాటలు చెప్పడానికి టీచరే అవ్వక్కర్లేదు, మన మేలు కోరే వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు అని అక్షయ అంటుంది. నీ తెలివితేటలు నా దగ్గర కాదు ఇంకెవరి దగ్గరైనా చూపించు అని శౌర్య అంటుంది. ఒరే బంటు, నీ తిండి వచ్చింది, నువ్వు పక్కకు పోయి తిను, నేను ఆడుకోవాలి అని శౌర్య అంటుంది. శౌర్య, నీతో నేను కూడా ఆడుకోవచ్చా అని అక్షయ్ అంటుంది. ఈ ఘట్టం నేను శౌర్యతో ఆడుకునేది రేంజ్ అనేది, నేను బాల్కనీ అయితే నువ్వు నేల టికెట్, నాది అంతఃపురం అయితే నీది ఫుట్పాత్. పోవే ఇక్కడి నుంచి, క్యారేజీలు మోసుకునే దానికి స్కూల్లోకి ఎంట్రీయే ఎక్కువ. మా గ్రానీతో ప్రిన్సిపాల్కి ఫోన్ చేపించి నేను స్కూల్కి రాకుండా చేస్తాను అని శౌర్య చెప్పడంతో, మీ గ్రానీ నువ్వు చెప్తే వింటుందా అని బంటి అంటాడు. నేను ఏం చెప్తే మా ఇంట్లో అందరూ కూడా అదే వింటారు. అయినా మీ స్కూల్లో చదువుతున్నావా, మాతో కలిసి ఆడుకోవడానికి నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు, నా కళ్ళ ముందు కనిపించకపో అని శౌర్య అంటుంది. ఇక అక్షయ్ ఏడ్చుకుంటూ చెట్టు కింద కూర్చుంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ నేను కూడా ఈ స్కూల్లో చదువుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది. చదువుకోవడానికి ఫీజు చాలా కట్టాలి కదమ్మా అక్షయ్ అని టీచర్ చెప్తుంది. నేను ఏదో ఒక పని చేసి ఫీజు కట్టేస్తాను టీచర్ అని అక్షయ్ అంటుంది. అది కాదమ్మా, ఫీజు ఒకటే ఇక్కడ సమస్య కాదు, నీ పట్ల తల్లిదండ్రులని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉండాలి అని టీచర్ చెప్పడంతో, తాతయ్య అమ్మమ్మ ఉన్నారు కదా అని అక్షయ్ అంటుంది. వాళ్ళ వయసు అయిపోయింది కదా, వాళ్ళ బాధ్యత తీసుకోలేకే కదా నేను స్కూల్లో జాయిన్ చేయింది. నీ పట్ల తల్లిదండ్రులని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని స్కూల్కి రా, నేను ప్రిన్సిపాల్తో మాట్లాడి నువ్వు కూడా ఈ స్కూల్లో చదివేటట్టు చేస్తానని టీచర్ అంటుంది. మా అమ్మ నాన్న ఉండుంటే కనుక నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నా పట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారు, నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఏంటో అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నర్స్ అవనికి రాసిన లెటర్ గుర్తు తెచ్చుకుంటుంది. అవని ప్రిస్క్రిప్షన్ చూసి ఉండదు, చూసుంటే కనుక ఈ లెటర్ ఎవరు రాశారని హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేసేది అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.